మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రివెంజ్ తీర్చుకునేందుకు మైదానంలోకి దిగుతున్నాడు. ఆల్రెడీ తనే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో గేమ్ చేంజర్గా మారాడు. కొత్తగా తిరగబడతాడా అంటున్నారు. గత 5-6 సినిమాల నుంచి రివెంజ్ డ్రామాలకే సై అన్న తను మళ్ళీ బుచ్చిబాబు మేకింగ్లో రివెంజ్ తీర్చుకునే పనిలో ఉన్నాడు. ఆ రోడ్కే గేట్ తీస్తున్నాడు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలో రివెంజ్ తీర్చుకునే అన్నదమ్ముల పాత్రలో కనిపించబోతున్నాడా? ఆ తర్వాత బుచ్చిబాబు మేకింగ్లో చేసే సినిమా కూడా రివెంజ్ డ్రామానేనా? ఈ డౌట్లకు గేట్లు తీసింది చెర్రీ తాలూకు కొత్త పోస్టర్. బుచ్చిబాబు మేకింగ్ లో చరణ్ చేయబోయే సినిమా స్పోర్ట్స్ డ్రామా అన్నారు. అయితే తన కెరీర్ ని డ్యామేజ్ చేసిన ఓ మంత్రి మీద ఓ ఆటగాడు తీసుకునే రివెంజే బుచ్చిబాబు మేకింగ్ లో చెర్రీ చేసే సినిమా అంటున్నారు. ఫ్యాన్ మేడో లేదంటే మరోటో గానీ ఓ పోస్టర్ తో ఇదే అంశం చర్చకు దారితీసింది. బుచ్చిబాబు ఫస్ట్ మూవీతో ఉప్పెనంత ప్రేమను చూపించాడు. రెండో సినిమాతో మాత్రం అగ్నిపర్వతం అంత రివెంజ్ ని చూపించబోతున్నాడట. కథ లాక్ అయిందట. రామ్ చరణ్ కి మొదటి నుంచి రివెంజ్ డ్రామాలే బాగా కలిసొస్తున్నాయి. చిరుత నుంచి మగధీర వరకు అన్ని రివెంజ్ డ్రామాలే. మధ్యలో రొమాంటిక్ కహానీ ఉంటే ఉండొచ్చు కానీ థీమ్ స్టోరీ లైన్ మాత్రం రివెంజ్ డ్రామానే అనిపిస్తుంది. RRR కూడా అలాంటి ఎమోషన్స్ తోనే వచ్చింది. బేసిక్ గానే స్టార్ హీరోల సినిమాలకు రివెంజ్ డ్రామా ఫ్లేవర్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. ఎన్నోసార్లు చెర్రీ విషయంలో అది ప్రూవ్ అయింది. RRR, రంగస్థలం, ధృవ అన్నీ ఇదే విషయాన్ని నిజమనిపించేలా చేశాయి. బుచ్చిబాబు మేకింగ్ లో రామ్ చరణ్ చేసే సినిమా సెప్టెంబర్లో సెట్స్ పైకి వెళ్తుంది. ఆలోగా శంకర్ తో తను చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తి కానుందట. ఆల్రెడీ క్లైమాక్స్ షూటింగ్ తో శంకర్ టీమ్ బిజీ అయింది. KGF నుంచి పుష్ప వరకు, రంగస్థలం నుంచి RRR వరకు స్టార్ హీరోలెవరూ రివెంజ్ డ్రామాతో వచ్చినా వసూళ్ల వర్షం కన్ఫర్మ్ అని తేలిపోయింది. అందుకే బుచ్చిబాబు చెర్రీకి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రివెంజ్ డ్రామా ప్లాన్ చేశాడట.